తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ కీలక పాత్ర, ఉద్యమంలో చురుకైన పాత్ర, అధిష్టానంపై తిరుగుబాటు, ఢిల్లీ పెద్దలపై ఎప్పటికప్పుడు ఒత్తిడి, పార్లమెంట్లో తీవ్ర ఆందోళన. వచ్చిందే స్వాతంత్ర్యం, వీడిందే వనవాసం. దశాబ్దాల తెలంగాణ ప్రజల కల సాకారమైంది. జూన్ 2న అధికారికంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతోంది. తెలంగాణ సాధనలో ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జేఏసీలు, కళాకారుల పోరాటం మరువలేనిది. తెలంగాణ పోరాటంలో కాంగ్రెస్ కీలక భూమిక పోషించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ పార్టీ నేతలు చేయని పోరాటం లేదు. లెక్కలేనన్ని సమావేశాలు, సమాలోచనలు, ఆందోళనలు, ధర్నాలు, అరెస్టులు, ఇలా ఒక్కటేమిటి, ప్రతిపక్ష పార్టీలు కూడా చేయనన్ని కార్యక్రమాలు చేశారు. అది సొంత పార్టీ అధిష్టానంపై. హైకమాండ్పై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో వరుస పర్యటనలు, హైకమాండ్ అగ్రనేతలతో తీరిక లేకుండా మంతనాలు జరిపారు. లెక్కకు మించి బహిష్కరణలు, సస్పెన్షన్లు, చీత్కారాలు, బెదిరింపులు, అవమానాలు భరించారు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు. ఒక పక్క ప్రజా ఉద్యమం, ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ నేతలు భగీరథ ప్రయత్నమే చేశారు. ముందేమో ముళ్లబాట. సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలే అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తుంటే ఎన్నో అవమానాలను దిగమింగుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా విరవక బెదరక తమనే నమ్ముకున్న ప్రజల కోసం పోరాటం చేశారు. ఢిల్లీలో ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడపలేదు. అన్ని పార్టీల నేతలను కలిశారు. తెలంగాణకు మద్దతివ్వాలని వినతి పత్రాలు సమర్పించారు. లోక్సభకు బిల్లు వచ్చే వరకు అనేకసార్లు అధినేత్రి ఆగ్రహానికి గురయ్యారు. అధికార పక్షంలో ఉండి కూడా పార్లమెంటును స్తంభింపజేసి సస్పెండ్కు కూడా గురయ్యారు. 2013 ఏప్రిల్లో పార్లమెంటు ముందు ఆందోళన చేపట్టారు. 5 ఎంపీలు ఏకంగా 48 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. తెలంగాణ బిడ్డగా జన్మించడం, మేము జన్మించక ముందు నుంచి ఉన్నటువంటి తెలంగాణ ఆకాంక్షకై మా ప్రజలిచ్చిన ఆశీర్వచనంతో 15వ లోక్సభ సభ్యుడిగా కావడం, ఆ ప్రజలిచ్చిన ఆశీర్వచనాన్ని తెలంగాణ సాధన కొరకు ఉపయోగించి 15వ లోక్సభలో మా సహచార పార్లమెంట్ సభ్యులందరం కలిసి ఈ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆకాంక్ష నెరవేర్చే విషయం లోపల మా నాయకురాలు సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి ఈరోజు తెలంగాణ కళను నిజం చేసుకున్నాం. ఢిల్లీలో సోనియా గాంధీ గారు ఒకవేళ తెలంగాణ ఇవ్వాలనే ఆలోచన లేనట్టయితే ఈరోజు తెలంగాణ కళ నిజమయ్యేది కాదు. సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, గెలుపు ఓటములకు సంబంధించి సహజం, రాజకీయ చక్రంలో ఇవన్నీ ఉంటాయి. 60 సంవత్సరాల పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన, సోనియా గాంధీ గారి పట్టుదల, ఆమె ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చింది. ఈ నూతన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు మొదటి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వారికి మా శుభాకాంక్షలు. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా తెలంగాణ సాధనలో క్రియాశీల పాత్ర పోషించి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ నవ నిర్మాణంలో మా పాత్ర మేము పోషిస్తాం. తెలంగాణ సాధనలో భాగంగా జేఏసీ ఇచ్చిన అనేక ఉద్యమ కార్యక్రమాలను ఎంపీలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మిలియన్ మార్చ్ మొదలు సాగరహారం, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సొంత పార్టీ ముఖ్యమంత్రి అరెస్టు చేయించినా మిగతా నేతలంతా సైలెంట్గా ఉన్నా వీరు మాత్రం తామంతా ప్రజల వెంటే ఉన్నామని ధైర్యం చెప్పారు. మేమందరము తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఎదుర్కొని నష్టపోయి జైలుకి వెళ్ళి ఉద్యమంలో పాల్గొని పార్లమెంట్లో దీక్ష చేసినప్పుడు ఒక కదలిక వచ్చింది సోనియా గాంధీ పైన. నిజంగానే మాట ఇచ్చినామో తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఆమె ఏదైతే కృషి చేసిందో, సోనియా గాంధీ గారు 275 మంది ఎంపీలందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఆ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో 57 మంది పార్లమెంట్ సభ్యులను అందరినీ కూడా ఒక తాటిపై కూడి తీసుకొచ్చి మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. తెలంగాణ బిల్లు పార్లమెంట్ చేరిన తర్వాత టీఎంపీలు నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం.
బిల్లు పాస్ కాకుండా, బిల్లుపై అసలు చర్చే జరగకుండా పార్లమెంటును స్తంభింపజేసేందుకు సీమాంధ్ర ఎంపీలు చేస్తున్న కుట్రలపై సైనికుల్లా పోరాడారు. ప్రాణాలు పణంగా పెట్టారు. లగడపాటి పేపర్ స్ప్రే దాడిని ధీటుగా ఎదుర్కొని ఆస్పత్రి పాలయ్యారు కొందరు ఎంపీలు. ఆందోళనల మధ్య ఫిబ్రవరి 18న లోక్సభలో, 20న రాజ్యసభలో తెలంగాణ బిల్ పాస్ అయింది. ఎట్టకేలకు తెలంగాణ ప్రజల కల సాకారమైంది. అయితే ఉద్యమంలో ఇన్ని ఇబ్బందులు పడిన నేతలు తెలంగాణ తెచ్చినా ఇచ్చిన క్రెడిట్నే ఓన్ చేసుకోవడంలో వెనకబడిపోయారు. అయినా ప్రజా తీర్పును స్వాగతించిన నేతలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరుతున్న సమయంలో ఆవిర్భావ సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు నేతలు. ఎన్నేండ్లకు వీరులు నడిచిన దారిలో వెన్నెల కాసే